పోషక వలయాలు న్యూట్రియంట్ సైకిల్స్ జీవుల పెరుగుదలకు, ప్రత్యుత్పత్తికి, వివిధ అవయవాల విధి విధానాల నియంత్రణకు పోషక పదార్థాల సరఫరా నిరంతరాయంగా కొనసాగాలి. జీవుల పెరుగుదలకి, ప్రత్యుత్పత్తికి, వివిధ అవయవాల విధి విధానాల నియంత్రణకి పోషక పదార్థాల సరఫరా నిరంతరాయంగా కొనసాగాలి. ఒక నిర్ణీత సమయంలో నేలలో లభించే కార్బన్, నత్రజని, ఫాస్ఫరస్, కాల్షియం లాంటి పోషక ఖనిజాల పరిమాణాన్ని నిలకడ స్థితిగా వర్ణిస్తారు. ఒక నిర్ణీత సమయంలో నేలలో లభించే కార్బన్, నత్రజని, ఫాస్ఫరస్, కాల్షియం లాంటి పోషక ఖనిజాల పరిమాణాన్ని నిలకడ స్థితి స్టాండింగ్ స్టేట్గా వర్ణిస్తారు. ఈ స్థితి వివిధ జీవావరణ వ్యవస్థలలో వేరువేరుగా ఉంటూ ఋతువులను బట్టి కూడా మారుతూ ఉంటాయి. ఈ నిలకడ స్థితి అనేది వివిధ జీవావరణ వ్యవస్థలలో వేరువేరుగా ఉంటూ ఋతువులను బట్టి కూడా మారుతూ ఉంటాయి. జీవావరణ వ్యవస్థల నుంచి పోషకాలు ఎప్పటికీ అంతం కాకుండా నిర్జీవ కారకాల మధ్య ఎప్పుడూ నష్టపోబడవు. అవి ఎప్పటికప్పుడు పునఃభ్రమణం చెందుతూ ఉంటాయి. జీవావరణ వ్యవస్థలోని వివిధ అంశాల ద్వారా జరిగే మూలకాల చలనాన్ని పోషక వలయాలు లేదా భౌమ రసాయనిక వలయాలు బయోజియోకెమికల్ సైకిల్స్ అంటారు. అటువంటి వలయాలను భౌమ రసాయనిక వలయాలు అంటారు. బయో అంటే జీవము, జియో అంటే శిలలు, గాలి, నీరు అని అర్థం. జీవావరణ వ్యవస్థల నుంచి పోషకాలు ఎప్పటికీ అంతం కాకుండా నిర్జీవ కారకాల మధ్య ఎప్పుడూ నష్టపోబడవు. అవి ఎప్పటికప్పుడు పునఃభ్రమణం చెందుతూ ఉంటాయి. జీవావరణ వ్యవస్థలోని వివిధ అంశాల ద్వారా జరిగే మూలకాల చలనాన్ని పోషక వలయాలు లేదా భౌమ రసాయనిక వలయాలు బయోజియోకెమికల్ సైకిల్స్ అంటారు. ఇటువంటి వలయాలను భౌమ రసాయనిక వలయాలు, బయో అంటే జీవులు, జియో అంటే శిలలు, గాలి, నీరు అని అర్థము. పోషక వలయాలు రెండు రకాలు: వాయు వలయాలు, అవక్షేప వలయాలు. వాయువు గ్యాసియస్, అవక్షేపం సెడిమెంటరీ. వాయు వలయంలో పరిభ్రమించే పదార్థాల ఉత్పత్తి స్థానము నీరు లేదా వాతావరణము. ఉదాహరణకు కర్బన వలయము, నత్రజని వలయము. వాయు వలయంలో పరిభ్రమించే పదార్థాల ఉత్పత్తి స్థానము నీరు లేదా వాతావరణం కాబట్టే వాయు వలయం అంటారన్నమాట. నీరు లేదా వాతావరణం నుంచి ఉత్పత్తి అయ్యే వాటిని వాయు పోషక వలయాలు అంటారు. కర్బన వలయము, నత్రజని వలయము. అవక్షేప వలయంలో పరిభ్రమించే పదార్థాల ఉత్పత్తి స్థానము భూమి లేదా అవక్షేప శిలలు. ఫాస్ఫరస్ వలయము, సల్ఫర్ వలయము. అవక్షేప వలయంలో పరిభ్రమించే పదార్థాల ఉత్పత్తి స్థానము భూమి లేదా అవక్షేప శిలలు. ఫాస్ఫరస్ వలయము. ఫస్ట్ కర్బన వలయం. ఇది ఒక వాయు వలయం, గ్యాసియస్ సైకిల్. ఇది ఒక వాయు వలయం. కార్బన్ సైకిల్ అనేది ఒక వాయు వలయం. వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ దీని ప్రధాన ఉత్పత్తి స్థానం. వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ దీని యొక్క ప్రధాన ఉత్పత్తి స్థానం. దేహంలో అతి ముఖ్యమైన మూలకం కర్బనం. ఇది జీవి పొడి బరువులో 49% వరకు ఉంటుంది. ఈ కర్బన వలయం అనేది వాయు వలయం, గ్యాసియస్ సైకిల్. వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ దీని ప్రధాన ఉత్పత్తి స్థానం. ఈ కర్బన వలయం అనేది వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ ఈ కర్బన వలయంలో ప్రధాన ఉత్పత్తి స్థానం. దేహంలో అతి ముఖ్యమైన మూలకం కర్బనం. ఇది జీవి పొడి బరువులో 49% వరకు ఉంటుంది. భూమిపై గల మొత్తం కర్బన పదార్థంలో 71% మహాసముద్రాలలో కరిగి ఉంది. భూమిపై గల మొత్తం కర్బన పదార్థంలో 71% మహాసముద్రాలలో కరిగి ఉంది. భూమిపై గల మొత్తం కర్బన పదార్థంలో 71% మహాసముద్రాలలో కరిగి ఉంది. 71% మహాసముద్రాల్లో కరిగి ఉంది. జీవి పొడి బరువులో ఎంత ఉంటుంది? కర్బనం 49% ఉంటుంది. జీవి పొడి బరువులో 49% కర్బనం ఉంటుంది. భూమిపై గల మొత్తం కర్బన పదార్థంలో 71% మహాసముద్రాలలో కలిగి ఉంది. ఈ మహాసముద్రాశయాలు వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పరిమాణాన్ని నియంత్రిస్తాయి. వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ పరిమాణాన్ని నియంత్రిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భూగోళ కార్బన్ మొత్తంలో కేవలం 1% మాత్రమే వాతావరణంలో ఉంటుంది. భూగోళ కార్బన్ మొత్తంలో కేవలం 1% మాత్రమే వాతావరణంలో ఉంటుంది. శిలాజ ఇంధనాలు కూడా కర్బనాశయాలుగా వ్యవహరిస్తాయి. కర్బన వలయ వాతావరణం, మహాసముద్రం, సజీవ మృత జీవుల ద్వారా కొనసాగుతూ ఉంటుంది. ఈ కర్బన వలయం అనేది వాతావరణం, మహాసముద్రం, సజీవ మృత జీవుల ద్వారా కొనసాగుతుంది. కర్బన వలయం అనేది వాతావరణం, మహాసముద్రం, సజీవ మృత జీవుల ద్వారా కొనసాగుతుంది. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా కార్బన్ జీవగోళంలో పోషక పదార్థాల రూపంలో స్థిరీకరణ చెందుతుంది.
ఈ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా కార్బన్ జీవగోళంలో పోషక పదార్థాల రూపంలో స్థిరీకరణ జరుగుతుంది. ఉత్పత్తిదారుల వినియోగదారుల శ్వాసక్రియ చర్యల ద్వారా గణనీయమైన మోతాదులో కార్బన్ తిరిగి కార్బన్ డయాక్సైడ్ రూపంలో వాతావరణంలోకి చేరుతుంది. ఉత్పత్తిదారుల వినియోగదారుల శ్వాసక్రియ చర్యల ద్వారా గణనీయమైన మోతాదులో కార్బన్ తిరిగి కార్బన్ డయాక్సైడ్ రూపంలో వాతావరణంలోకి చేరుతుంది. విచ్ఛిన్నకారులు కూడా నేల లేదా సముద్ర వ్యర్థాలు, మృత కర్బన పదార్థాల విచ్ఛత్తి ద్వారా CO2 వాతావరణంలోనికి విడుదల చేస్తాయి. వాతావరణంలోని CO2 కొంతవరకు కాల్షియం కార్బోనేట్ రూపంలో అవక్షేప శిలలను చేరుతుంది. అడవులు తగలబడడం, చెట్లు చెక్క తగలబడడం, కర్బన పదార్థాలు అగ్నికి ఆహుతి కావడం, శిలాజ ఇంధనాలు, అగ్నిపర్వతాలు చర్యలు మొదలైనవి అదనంగా CO2ని వాతావరణంలోనికి విడుదల చేస్తాయి. మానవ చర్యలు విశిష్టంగా కర్బన వలయంపై ప్రభావం చూపుతాయి. అడవులు అతివేగంగా కొల్లగొట్టడం, శక్తి రవాణా సౌకర్యాల కోసం శిలాజ ఇంధనాలు తగలబెట్టడం ద్వారా వాతావరణంలోకి అధిక మొత్తంలో CO2 విడుదల చేయబడుతుంది. ఈ శిలాజ ఇంధనాలు కూడా కర్బనాశయాలుగా అంటే కార్బన్ వలయంలో ఈ శిలాజ ఇంధనాలు కూడా వ్యవహరిస్తాయి అన్నమాట. కర్బనాశయాలుగా ఫాజిల్ ఫ్యూయల్స్ కూడా కర్బనాశయాలుగా వ్యవహరిస్తాయి. కర్బన వలయం వాతావరణం, మహాసముద్రం, సజీవ మృతజీవుల ద్వారా కొనసాగుతుంది. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా కార్బన్ జీవగోళంలో పోషక పదార్థాల రూపంలో స్థిరీకరణ చెందుతుంది. ఈ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా కార్బన్ జీవగోళంలో పోషక పదార్థాల రూపంలో స్థిరీకరణ చెందుతుంది. ఉత్పత్తిదారుల వినియోగదారుల శ్వాసక్రియ చర్యల ద్వారా గణనీయమైన మోతాదులో కార్బన్ తిరిగి CO2 రూపంలో వాతావరణంలోకి చేరుతుంది. ఉత్పత్తిదారుల వినియోగదారుల శ్వాసక్రియ చర్యల ద్వారా ఈ కార్బన్ డయాక్సైడ్ రూపంలోకి మరలా తిరిగి వాతావరణంలోకి వస్తుందన్నమాట. విచ్ఛిన్నకారులు కూడా నేల లేదా సముద్ర వ్యర్థాలు, మృత కర్బన పదార్థాల విచ్ఛత్తి ద్వారా CO2 వాతావరణంలోనికి విడుదల చేస్తాయి. వాతావరణంలోని CO2 కొంతవరకు కాల్షియం కార్బోనేట్ రూపంలో అవక్షేప శిలను చేరుతుంది. అడవులు తగలబడడం, చెట్లు చెక్క తగలబడడం, కర్బన పదార్థాలు అగ్నికి ఆహుతి కావడం, శిలాజ ఇంధనాలు, అగ్నిపర్వతాల చర్యలు మొదలైనవి అదనంగా CO2ని వాతావరణంలోనికి విడుదల చేస్తాయి. మానవ చర్యల ఫలితంగా కర్బన వలయంపై ప్రభావం చూపుతాయి. అడవులు అతివేగంగా కొల్లగొట్టడం, శక్తి రవాణా సౌకర్యాల కోసం శిలాజ ఇంధనాలు తగలబెట్టడం ద్వారా వాతావరణంలోకి అధిక మొత్తంలో ఈ CO2 అనేది విడుదల చేయబడుతుంది. కర్బన వలయం యొక్క జీవగోళంలో కర్బన వలయం యొక్క సరళీకృత నమూనాను చూడొచ్చు. వాతావరణంలో CO2 ఇదేం చేస్తుంది? అడవులు తగలబెట్టడం, వంట చెరుకు, ఇతర కర్బన పదార్థాల ద్వారా ఈ వాతావరణంలోకి చేరుతాయి. అదేవిధంగా వాహనాలు నడపడానికి, విద్యుత్తు ఉష్ణోత్పత్తికి శిలాజ ఇంధనాల దహనం ద్వారా వాతావరణంలోకి చేరుతుంది. అదేవిధంగా ఇంకేంటి, కిరణజన్య సంయోగ క్రియ భౌమ ఆహారపు గొలుసుల ద్వారా వాతావరణంలోకి వస్తుందన్నమాట. అంటే గ్రహిస్తాయి, మొక్కలు గ్రహిస్తాయి. కిరణజన్య సంయోగ క్రియ భౌమ ఆహారపు గొలుసుల ద్వారా మొక్కలు గ్రహిస్తాయి. నెక్స్ట్ ఏంటి, శ్వాసక్రియ విచ్ఛేదనం ద్వారా వాతావరణంలోకి చేరుతుంది. శ్వాసక్రియ విచ్ఛేదనం ద్వారా కిరణజన్య సంయోగ క్రియ జలాహారపు గొలుసుల ద్వారా నీటిలోని CO2 ఇది జీవుల దేహాలు కుళ్ళిపోవడం వలన కార్బన్ డైఆక్సైడ్ అనేది నీటిలో కలుస్తుంది. ఇలాగ వాతావరణంలోకి అనేది వస్తుంది అనమాట. కాల్కేరియస్ అవసాధనాలు, కర్బన అవసాధనాలు, డెట్రిటస్ ఆహారపు గొలుసు, చమురు సహజ వాయువు, బొగ్గు, సున్నపురాయి డోలమైట్ వీటన్నింటి ద్వారా ఈ కార్బన్ వలయం అనేది రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట ఒక వలయ రూపంలో. నెక్స్ట్ సైకిల్ ఏంటంటే నైట్రోజన్ సైకిల్. ఇది కూడా ఒక వాయు వలయం. దీని ఉత్పత్తి స్థానము వాతావరణంలోని నత్రజని. ఇది ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది? వాతావరణంలోని నత్రజని. జీవులలో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్లే కాకుండా నత్రజని కూడా చాలా ప్రధానమైన మూలకం. అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు, హార్మోన్లు, క్లోరోఫిల్ మొదలైన మరియు అనేక విటమిన్లలో నత్రజని చాలా ముఖ్యమైన ఘటకం. ఇది కూడా ఒక వాయు వలయం. నైట్రోజన్ వలయం అనేది కూడా ఒక వాయు వలయం. దీని ఉత్పత్తి స్థానం వాతావరణంలోని నత్రజని. జీవులలో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్లే కాకుండా నత్రజని కూడా చాలా ప్రధానమైన మూలకం. అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు, హార్మోన్లు, క్లోరోఫిల్ మరియు అనేక విటమిన్లలో నత్రజని చాలా ముఖ్యమైన ఘటకం. నేలలో లభ్యమయ్యే పరిమిత నత్రజని కోసం మొక్కలు సూక్ష్మజీవులతో పోటీ పడతాయి. కాబట్టి సహజ వ్యవసాయ ఆవరణ వ్యవస్థలకు రెండింటికి నత్రజని ఒక పరిమిత పోషకం.
నేలలో లభ్యమయ్యే పరిమిత నత్రజని కోసం మొక్కలు సూక్ష్మజీవులతో పోటీ పడతాయి. కాబట్టి సహజ వ్యవసాయ ఆవరణ వ్యవస్థలకు రెండింటికి సహజ ఆవరణ వ్యవస్థకి వ్యవసాయ ఆవరణ వ్యవస్థకి రెండింటికి నత్రజని ఒక పరిమిత పోషకం. నత్రజని అణురూపంలో అణుస్థితిలో ఉంటుంది. నత్రజని నైట్రేట్లుగా మారే ప్రక్రియను నత్రజని స్థాపన అంటారు. నత్రజని అణుస్థితిలో ఉంటుంది. నత్రజని నైట్రేట్లుగా మారే ప్రక్రియని నత్రజని స్థాపన అంటారు. ప్రకృతిలో మెరుపులు, అతి నీలలోహిత కిరణాలు నత్రజనిని నైట్రోజన్ ఆక్సైడ్లు NO2 N2Oగా మార్చడానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. ప్రకృతిలో మెరుపులు, అతి నీలలోహిత కిరణాలు నత్రజనిని నైట్రోజన్ ఆక్సైడ్లు NO2 N2Oగా మార్చడానికి కావలసిన శక్తిని అందిస్తాయి. పారిశ్రామిక దహన చర్యలు, అడవులు తగలబడడం, వాహనాల నుంచి వెలువడే పొగ, విద్యుదుత్పత్తి స్టేషన్లు మొదలైన కారణాల వలన నత్రజని ఆక్సైడ్లు వాతావరణంలోనికి విడుదలవుతాయి. నత్రజని అనేది అణుస్థితిలో ఉంటుంది. నత్రజని నైట్రేట్లుగా మారే ప్రక్రియను నత్రజని స్థాపన అంటారు. నైట్రోజన్ ఫిక్సేషన్ అంటారు. ప్రకృతిలోని మెరుపులు, అతి నీలలోహిత కిరణాలు నత్రజనిని నైట్రోజన్ ఆక్సైడ్లు NO2 N2Oగా మార్చడానికి కావలసిన శక్తిని అందిస్తాయి. పారిశ్రామిక దహన చర్యలు, అడవులు తగలబడడం, వాహనాల నుంచి వెలువడే పొగ, విద్యుదుత్పత్తి స్టేషన్లు మొదలైన కారణాల వలన నత్రజని ఆక్సైడ్లు వాతావరణంలోనికి విడుదలవుతాయి. చనిపోయిన మొక్కలు, జంతువుల కళేబరాలలోని సేంద్రియ నత్రజని నుంచి విచ్ఛిన్న క్రియ ద్వారా అమ్మోనియా ఏర్పడే విధానాన్ని అమ్మోనీకరణం అంటారు. చనిపోయిన మొక్కలు, జంతువుల కళేబరాలలోని సేంద్రియ నత్రజని నుంచి విచ్ఛిన్న క్రియ ద్వారా అమ్మోనియా ఏర్పడే విధానాన్ని అమ్మోనీకరణం అంటారు. చనిపోయిన మొక్కలు, జంతువుల కళేబరాలలోని సేంద్రియ నత్రజని నుంచి విచ్ఛిన్న క్రియ ద్వారా అమ్మోనియా ఏర్పడే విధానాన్ని అమ్మోనీకరణం అమ్మోనిఫికేషన్ అంటారు. నేలలోని బ్యాక్టీరియా అధిక శాతం అమ్మోనియాను నైట్రేట్గా క్రింది చర్యల ద్వారా మారుస్తుంది. 2NH3 అంటే అమ్మోనియా ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు నైట్రోజన్ డైఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ ప్లస్ 2H2O. అదేవిధంగా నైట్రోజన్ ఆక్సిజన్తో కలిసి 2NO3గా ఏర్పడుతుంది. నైట్రేట్లుగా ఈ క్రింది చర్యలు మారుతుంది అన్నమాట. అమ్మోనీకరణం అంటే ఏంటి? నత్రజని నుంచి విచ్ఛిన్న క్రియ ద్వారా అమ్మోనియా ఏర్పడే విధానాన్ని అమ్మోనీకరణం అంటారు. మొక్కలు, జంతువుల కళేబరాల్లోని సేంద్రియ నత్రజని నుంచి విచ్ఛిన్న క్రియ ద్వారా అమ్మోనియా ఏర్పడే విధానాన్ని, చనిపోయిన మొక్కలు, జంతువుల కళేబరాల్లోని సేంద్రియ నత్రజని నుంచి విచ్ఛిన్న క్రియ ద్వారా అమ్మోనియా ఏర్పడే విధానాన్ని అమ్మోనీకరణం అమ్మోనిఫికేషన్ అంటారు. చనిపోయిన మొక్కలు, జంతువుల కళేబరాలలోని సేంద్రియ నత్రజని నుంచి విచ్ఛిన్న క్రియ ద్వారా అమ్మోనియా ఏర్పడే విధానాన్ని అమ్మోనీకరణం అమ్మోనిఫికేషన్ అంటారు. మొదటగా నైట్రోజోమోనాస్ నైట్రోజోకోకస్ బ్యాక్టీరియాల చర్య వలన అమ్మోనియా ఆక్సీకరణం చెంది నైట్రైట్గా మారుతుంది. నైట్రోబ్యాక్టర్ అనే బ్యాక్టీరియా సహాయంతో నైట్రైట్లు మళ్ళీ ఆక్సీకరణం చెంది నైట్రేట్లుగా మారుతాయి. మొదటగా నైట్రోజోమోనాస్ నైట్రోజోకోకస్ బ్యాక్టీరియాల చర్య వలన అమ్మోనియా ఆక్సీకరణం చెంది నైట్రేట్గా మారుతుంది. నైట్రోబ్యాక్టర్ అనే బ్యాక్టీరియా సహాయంతో నైట్రేట్లు మళ్ళీ ఆక్సీకరణం చెంది నైట్రేట్లుగా మారుతాయి. ఈ రసాయన చర్య క్రమాన్ని నత్రీకరణ అంటారు. నత్రీకరణ బ్యాక్టీరియాలు రసాయన స్వయం పోషితాలు. ఈ రసాయన చర్య క్రమాన్ని ఏమంటారంటే నైట్రిఫికేషన్, నత్రీకరణ అంటారు. ఫస్ట్ నైట్రైట్లుగా మారుతాయి, ఆ తర్వాత నైట్రోబ్యాక్టర్ చర్య వల్ల నైట్రేట్లు కాస్త నైట్రేట్లుగా మారుతాయి. నైట్రోబ్యాక్టర్ బ్యాక్టీరియా సహాయంతో నైట్రేట్లు కాస్త నైట్రేట్లుగా మారుతాయి. ఈ రసాయన చర్య క్రమాన్ని నత్రీకరణం, నైట్రిఫికేషన్ అంటారు. నత్రీకరణ బ్యాక్టీరియాలు రసాయన స్వయం పోషకాలు. నత్రీకరణ బ్యాక్టీరియాలు రసాయన స్వయం పోషకాలు. ఈ విధంగా ఏర్పడిన నైట్రేట్లు మొక్కలు గ్రహించి పత్రాలకు రవాణా చేస్తాయి. ఇది పత్రాలలో అమ్మోనియాగా క్షయీకరణం చెంది చివరికి అమైనో ఆమ్లాలు, అమైనో గ్రూపులుగా మారతాయి. ఈ విధంగా నైట్రేట్లు ఏర్పడ్డాయి కదా, ఈ నైట్రేట్లను మొక్కలు గ్రహించి పత్రాలకు రవాణా చేస్తాయి. ఇది పత్రాలలో అమ్మోనియాగా క్షయీకరణం చెంది చివరికి అమైనో ఆమ్లాలు, అమైనో గ్రూపులుగా విడిపోతాయి అన్నమాట, మారతాయి. నేలలో గల నైట్రేట్స్ వినత్రీకరణ విధానంలో నత్రజనిగా మారుతాయి. నేలలో ఉన్న నైట్రేట్స్ ఏం మారుతాయి? వినత్రీకరణ. నేలలో ఉన్న నైట్రేట్స్ వినత్రీకరణ వల్ల నత్రజనిగా మారుతాయి. ఇది సూడోమోనాస్ థయోబాసిల్లస్ బ్యాక్టీరియాల ద్వారా వినత్రీకరణ ప్రక్రియ జరుగుతుంది. వినత్రీకరణ అంటే ఏంటి? నేలలో గల నైట్రేట్స్ నత్రజనిగా మారే ప్రక్రియనే వినత్రీకరణం అంటాం.
సూడోమోనాస్ థయోబాసిల్లస్ బ్యాక్టీరియాల ద్వారా వినత్రీకరణ ప్రక్రియ జరుగుతుంది. మనకి ఇక్కడ పటంలో చూడొచ్చు నత్రజని వలయాన్ని. వాతావరణము, మృత్తిక, జీవద్రవ్యరాశులు అనే ఈ 3 ప్రధాన నత్రజని సముదాయాల మధ్య సంబంధాన్ని చూపే ఒక నత్రజని వలయం ఇది. ఇక్కడ చూడొచ్చు మనం నైట్రేట్లుగా మారింది. నత్రజని అనేది నైట్రేట్లుగా మారింది. నైట్రేట్లుగా మారిన దాన్ని మొక్కలు గ్రహిస్తున్నాయి. ఇక్కడ ఈ మొక్కని జంతువుల్లో చేరుతుంది. ఈ జంతువులు చనిపోయి మళ్ళీ కుళ్ళిపోతున్న జీవద్రవ్యరాశిగా మారుతుంది. ఇక్కడ ఉన్న నత్రజని అనేది అమ్మోనీకరణం ద్వారా మళ్ళీ నత్రజనిగా మారుతుంది. ఇక్కడ చూసినట్లయితే నత్రజని అనేది ఎలాగా, నైట్రేట్లు అనేవి జీవుల వల్ల నత్రజని స్థాపన ద్వారా, పారిశ్రామికంగా నత్రజని స్థాపన ద్వారా NH2 అనేది ఏర్పడుతుంది. ఇది నైట్రైట్లుగా మారుతుంది, NO2గా మారుతుంది. ఆ తర్వాత నైట్రేట్లుగా మారుతుంది. విద్యుత్ ఉత్సర్గం వల్ల నత్రజని స్థాపన వల్ల కూడా నైట్రేట్లుగా మారుతుంది. ఈ నైట్రేట్లు అనేవి వినత్రీకరణం చెంది మళ్ళీ వాతావరణంలో నత్రజనిగా మారుతాయి అన్నమాట వినత్రీకరణం ద్వారా. ఈ నేలలో ఉన్నవి కూడా వినత్రీకరణం ద్వారా మారుతాయి. వినత్రీకరణ చెందడానికి ఉపయోగపడేవేంటి? సూడోమోనాస్ థయోబాసిల్లస్ అనే బ్యాక్టీరియాలు వినత్రీకరణ ప్రక్రియ జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఫాస్ఫరస్ వలయం, ఫాస్ఫరస్ సైకిల్. ఇది ఒక అవక్షేప వలయం, సెడిమెంటరీ సైకిల్. ఇది అంటే నేలలో జరుగుతుంది ఖనిజాలలాగా. దీని మూల స్థానం భూమిలోని శిలాఫలకాలు. ఈ ఫాస్ఫరస్ వలయానికి మూలస్థానం ఏంటి? శిలాఫలకాలు. జీవత్వచాలు, కేంద్రకామ్లాలు, కణశక్తి బదిలీ వ్యవస్థలలో ఫాస్ఫరస్ ఒక ప్రముఖ పదార్థం. జీవత్వచాలు, కేంద్రకామ్లాలు, కణశక్తి బదిలీ వ్యవస్థలలో ఫాస్ఫరస్ ఒక ప్రముఖ పదార్థం. అనేక జంతువులలో కర్పరాలు, ఎముకలు, దంతాలు ఏర్పడడానికి ఫాస్ఫరస్ అధిక మొత్తంలో అవసరం. అనేక జంతువులలో కర్పరాలు, ఎముకలు, దంతాలు ఏర్పడడానికి ఫాస్ఫరస్ అధిక మొత్తంలో అవసరం. సహజంగా ఫాస్ఫరస్ ఫాస్ఫేట్స్ రూపంలో శిలల్లో నిల్వ ఉంటుంది. సహజంగా ఫాస్ఫరస్ ఫాస్ఫేట్స్ రూపంలో శిలల్లో నిల్వ ఉంటుంది. శిలలు శైథిల్యానికి గురైనప్పుడు స్వల్ప పరిమాణంలో ఫాస్ఫేట్లు నేలలో గల ద్రావణంలో కలిసిపోవడం వలన మొక్కల వేర్లు ఫాస్ఫేట్లను గ్రహిస్తాయి. శిలలు శైథిల్యానికి గురైనప్పుడు, శిలలు వెదరింగ్కి గురి అయినప్పుడు స్వల్ప పరిమాణంలో ఫాస్ఫేట్లు నేలలో గల ద్రావణంతో కలిసిపోవడం వల్ల మొక్కలు వేర్లు ఫాస్ఫేట్లను గ్రహిస్తాయి. శాకాహారులు, ఇతర జంతువులు ఈ మూలకాన్ని మొక్కల నుంచి పొందుతాయి. వ్యర్థ పదార్థాలు, చనిపోయిన జీవులను ఫాస్ఫేట్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా విచ్ఛిన్న క్రియ ద్వారా వియోగం చెందించి ఫాస్ఫరస్ను విడుదల చేస్తాయి. కర్బన వలయానికి భిన్నంగా శ్వాసక్రియ విధానం ద్వారా వాతావరణంలోని ఫాస్ఫరస్ విడుదల కాదు. ఫాస్ఫరస్ వలయం ఇది ఒక అవక్షేప వలయము. దీనికి మూలస్థానము భూమిలోని శిలాఫలకాలు, జీవత్వచాలు, కేంద్రకామ్లాలు, కణశక్తి బదిలీ వ్యవస్థలలో ఫాస్ఫరస్ ఒక ప్రముఖ పదార్థం. అనేక జంతువులలో కర్పరాలు, ఎముకలు, దంతాలు ఏర్పడడానికి ఫాస్ఫరస్ అధిక మొత్తంలో అవసరం. సహజంగా ఫాస్ఫరస్ ఫాస్ఫేట్స్ రూపంలో శిలల్లో నిల్వ ఉంటుంది. శిలలు శైథిల్యానికి గురైనప్పుడు స్వల్ప పరిమాణంలో ఫాస్ఫేట్లు నేలలో గల ద్రావణంలో కలిసిపోవడం వలన మొక్కల వేర్లు ఫాస్ఫేట్లను గ్రహిస్తాయి. శాకాహారులు, ఇతర జంతువులు ఈ మూలకాన్ని మొక్కల నుంచి పొందుతాయి. వ్యర్థ పదార్థాలు, చనిపోయిన జీవులను ఫాస్ఫేట్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా విచ్ఛిన్న క్రియ ద్వారా వియోగం చెందించి ఫాస్ఫరస్ను విడుదల చేస్తాయి. కర్బన వలయానికి భిన్నంగా శ్వాసక్రియ విధానం ద్వారా వాతావరణంలోనికి ఫాస్ఫరస్ విడుదల కాదు. కర్బన వలయానికి భిన్నంగా శ్వాసక్రియ విధానం ద్వారా వాతావరణంలోకి ఫాస్ఫరస్ అనేది విడుదల కాదు. శ్వాసక్రియలో అయితే కార్బన్ డైఆక్సైడ్ విడుదల అవుతుంది, కానీ ఇక్కడ ఫాస్ఫరస్ అనేది అలా శ్వాసక్రియ ద్వారా విడుదల కాదు. మనకి ఇక్కడ చూడొచ్చు భూచర ఆవరణ వ్యవస్థల్లో ఫాస్ఫరస్ వలయం సాధారణీకృత నమూనా. రాతి ఖనిజాలు లోంచి శిలలు శైథిల్యం చెంది మృత్తిక ద్రావణంలోకి వస్తాయి అనుకున్నాం కదా. ఈ మృత్తిక ద్రావణం నుంచి గ్రహించడం లేదా కోల్పోవడం ఉత్పత్తిదారులకి అంటే మొక్కల్లోకి వెళ్తుందన్నమాట. అదేవిధంగా ఇంకేంటి, వినియోగదారులు ఈ వినియోగదారులు తింటాయి. వినియోగదారుల్ని మళ్ళీ డెట్రిటస్ జీవులు, వానపాములు లాంటివి విచ్ఛిన్నం చేసేస్తాయి. విచ్ఛిన్నం చేసేసి నేలలోకి విచ్ఛిన్నం చేయడం వల్ల ఈ డెట్రిటస్ ద్వారా మళ్ళీ మృత్తికలోకి చేరుతుంది. ఈ డెట్రిటస్ అనేది విచ్ఛిన్నం చేసేయడం వల్ల మృత్తిక ద్రావణంలోకి చేరుతుంది అనమాట. భూచర ఆవరణ వ్యవస్థల్లో ఫాస్ఫరస్ యొక్క సాధారణీకృత వలయం ఇది. నమూనా.